నమస్తే టీజీ5 న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర ప్రజలు హర్షించే విధంగా కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో ఉందని సంతోషం వ్యక్తం చేస్తూ మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట స్వాగత్ గ్రౌండ్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ఆసరా పింఛన్లు 400 రూపాయలకే వంట గ్యాస్, వికలాంగులకు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్లు, 15 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్వరరెడ్డి అన్నారు. కేసీఆర్ పథకాలే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో సవితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధితో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తుందని అన్నారు. తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఈ రోజు మన కేసీఆర్ గారు మేనిఫెస్టో ప్రకటించడం వల్ల ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టినాయని తెలపడానికి ఈ రోజు మా మీర్పేట కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రకటించినందుకు చాలా సంతోషంగా మేము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరిగింది. మనకు ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు గారు కేసీఆర్ గారు మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో మహిళలకు పెద్ద పీట వేస్తూ వాళ్ళు నిరంతరం ఉపయోగించే గ్యాస్ సిలిండర్ని 400 రూపాయలకు వేయడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో ఉన్న 93 లక్షల మంది కుటుంబాలకు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల కేసీఆర్ గారి రైతు బీమాను కూడా ఈరోజు ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే కేసీఆర్ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్క వృద్ధులకు కానీ, వితంతులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ ఆసరా పింఛన్ పథకం ద్వారా 3,000 ఉన్న దానిని 5,000 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ గారికే దక్కుతుంది. అలాగే వికలాంగులకు కూడా ఇప్పటికే 4,000 రూపాయలు ఇస్తున్నారు. మరి మన ప్రభుత్వం రాగానే వెంటనే వాళ్ళకు కూడా 6,000 వరకు పింఛన్ చేద్దామని ప్రకటించినారు. ఈ యొక్క మేనిఫెస్టోను చూస్తేనే మన గెలుపు ఖాయమైందని చెప్పేసి మేము ముందుగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ప్రతిపక్షాలకు కూడా ఈ మేనిఫెస్టో చూసి వాళ్ళు పోటీ అయిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నారంటే ఇప్పుడే మాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కామేశ్వరరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేనిఫెస్టో, తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇంతకుముందు 2 సార్లు మన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా కూడా ఎప్పుడు కూడా మేనిఫెస్టో చెప్పింది కాకుండా ఎప్పుడు ఏమి అవసరం ఉంటుందో మేనిఫెస్టో చెప్పకుండా కూడా అనేక పథకాలు ఈ భారతదేశంలో, ప్రపంచంలో ఎవ్వరు చేయని విధంగా, ఎవ్వరు కూడా అడగలే, ఏ పార్టీ కానీ, ఏ ప్రజలు కానీ, ఏ సంఘాలు కానీ, ఏ నాయకులు కానీ అడగకముందే పథకాలు తెచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే అది మన కేసీఆర్. దానికి మనమందరం కూడా గర్వపడాలి. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక సామాన్య పౌరునిలాగా మనం చాలా గర్వపడాలి. నేను మళ్ళీ ఇంకోటి చెప్పేది ఏంటంటే, ఈ వచ్చే ఎలక్షన్స్ కూడా
ఈ వచ్చే ఎలక్షన్స్ కూడా ఇప్పుడే ఇంతకుముందు సాయంత్రం మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పీట వేసింది మహిళలకు, రైతులకు. రైతు లేనిది ఎవరు లేరు. భారతదేశం రైతు లేనిది ఎవరు ఉండరు, ప్రపంచమే ఉండదు. ఇప్పుడు ప్రపంచంలో అల్లకల్లోలం అవుతుంది, ఆహారం లేకుండా అల్లకల్లోలం అవుతుంది. దానిలో ఎగ్జాంపుల్ మన భారతదేశం కూడా ఈరోజు నిన్న 2-3 రోజులు ఒకటి చూస్తే మన ఆహారం లేకుండా అదైంది. ఇప్పుడు అదే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా ఎదిగిందంటే చాలా గర్వపడుతున్నాం. నేను ఒక తెలంగాణ పౌరునిలాగా చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 2 లక్షల టన్నుల బియ్యాన్ని మన రాష్ట్రమే మన దేశానికి ఇస్తుంది, ప్రపంచానికి ఇస్తుంది. దానికి చాలా గర్వపడుతున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇదంతా చేయడం. అదేవిధంగా మహిళలకు కూడా గ్యాస్ ధర తగ్గిస్తా అని చెప్పాడు. అది కూడా మనకందరికి, మహిళలకు కూడా, ప్రతి ఒక్క ఇంటి వాళ్ళకు కూడా అందరికి కూడా గర్వకారణం. రేపు అయ్యే కాలంలో ఇంకేమేమి తెస్తాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకేం పథకాలు తెస్తాడని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇంకోటి పింఛన్లు కూడా చెప్పారు ఇంతకుముందు చెప్పినట్టు. అంటే ఏదో ఆలోచనలా కాంగ్రెస్ లాగా ఇప్పుడు కర్ణాటకలో ఇచ్చిండు మేనిఫెస్టో, కానీ ఇప్పుడు ఏం అమలు చేస్తలేరు. మన కేసీఆర్ గారు ముందు చూపుతోని మన ఫైనాన్షియల్ ఎట్లుంటుంది, రేపు ఎట్లా చేయాలి, ఒకటేసారి చేయకుండా సంవత్సరం పెంచుకుంటా పోతా అని ఫైనాన్షియల్లీ ప్లస్ ఆర్థికంగా కూడా మనం చూసుకొని ఎట్లా బేర్ చేయాలని చెప్పేసి ఒక 3-4 ఏళ్ళ తర్వాత పెంచుతామని ఆలోచనతో ఇంతకుముందు అంటున్నారు కొంతమంది, మోడీ లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఫ్రీ పథకాలు ఇవ్వద్దని. ఫ్రీ పథకాలు ఎందుకు ఇవ్వద్దు మోడీ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే నీకు ఒక అదానీ అంబానీ కనిపిస్తాడు, కానీ సామాన్య ప్రజలు నీకు ఎవరు కనిపించరు. ఎందుకంటే నువ్వు అదే అదానీ అంబానీకి ఇండస్ట్రీస్ వాళ్ళకేమో లక్షల కోట్లు మాఫీ చేస్తావు, ఇండస్ట్రీ మాఫీ చేస్తావు, ఫైనాన్షియల్లీ మాఫీ చేస్తావు. పేద ప్రజలకు ఫ్రీగా ఇస్తావు. తినే తిండే వాళ్ళు ఇచ్చేది కేసీఆర్ గారు, ఏ గవర్నమెంట్ అనేది తినే తిండి, పింఛన్లు, ఆడవాళ్ళకు, వితంతులకు ఇచ్చే పింఛన్లు కూడా నువ్వు ఫ్రీ ఇవ్వద్దు అన్నావు. అంటే నీ మనస్తత్వం ఏందో ఇప్పుడే అర్థమవుతుంది. కేసీఆర్ మనస్తత్వం ఏందని ప్రజలందరూ చూసుకుని రాబోయే కాలంలో మా సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి చేస్తుందో చూస్తున్నాం. అందరం కూడా రాబోయే కాలంలో మనమందరం కూడా కష్టపడి పనిచేసి సబితా ఇంద్రారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన మహేశ్వరం నియోజకవర్గాన్ని ఆదర్శంగా రాష్ట్రానికి చూపించాలని మన వీడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మహిళా ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారికి, STCL ప్రెసిడెంట్ హేముబాయికి, మరియు మా గ్రంథాలయం డైరెక్టరు మాదేవి గారికి, SCCL ప్రెసిడెంట్ దర్శన్ గారికి, మా కార్పొరేటర్ అండాలు అంజయ్య గారికి, యూత్ వింగ్ ప్రెసిడెంట్ మీర్పేట్ అనిల్ గారికి, గోపి గారికి, లక్ష్మణ్ గారికి, రామకృష్ణ గారికి, యాదగిరి అన్నకు, అందరు కూడా ప్రతి ఒక్క మహిళలకు, ప్రతి ఒక్కరికి కూడా వీడికి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఈ రాబోయే కాలంలో మనం నెల రోజులు చాలా కష్టపడాలి. ఈ నెల రోజులు కష్టపడితేనే మనందరికి కూడా, ఈ నెల రోజులు కష్టపడితే ఫ్యూచర్ మనకు 5 ఏళ్ళు మనల్ని మేడం కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కన్న తల్లిలాగా అని చెప్పుకుంటూ మనమందరం కూడా కష్టపడదామని మరొకసారి చెప్తూ, కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.